ఏలూరు ఇండోర్ స్టేడియంలో 2 ఏళ్ల విజయోత్సవ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. గృహ నిర్మాణాలను అస్తవ్యస్తం చేసిందని మంత్రి విమర్శించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ధాన్యం సేకరణ, చెల్లింపుల్లో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లా శ్రీ బడి రాధాకృష్ణ గారిని అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి గారు ఆయన వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా వెనక్కి వెళ్ళండి దయచేసి. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సార్ అక్కడ సీట్లు కాలేదు, లోపలికి వచ్చి కూర్చోండి అందరూ కూడా. దయవచ్చి మిగతా వాళ్ళందరూ కూడా అడ్లే వాళ్ళండి. ఇక్కడ మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఈ విజయోత్సవ సభల్ని నిర్వహిస్తా ఉన్నాం. మరి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో ఒకటైన వెస్ట్ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా అన్నదాతలకి ముఖ్యం కాబట్టి ఈ సబ్జెక్ట్ ని మరి మనోహర్ గారు అందరు శాసనసభ్యులు కోరిన నేత ఈ జిల్లాకి ఇచ్చారు. అన్నదాత అంటే అన్నాన్ని, భోజనాన్ని దానంగా ఇచ్చేవాడు. మనం చాలా సార్లు విన్నాం, మహాభారతంలో కర్ణుడు కానీ ఎవరైనా సరే ఏ దాత కూడా దానం చేసేటప్పుడు తనకు వచ్చే లాభ నష్టాల గురించి ఆలోచించేయడు. మనసులో నుంచి వచ్చిన గొప్ప గుణంతో దానం చేస్తాడు. అదే ఈ అన్నదాతకు ఉన్న గొప్ప గుణం అని చెప్పేసి మనం చేస్తాం. అందరం కూడా మాట్లాడుతూ ఉంటాం, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, లాభం రావట్లేదు, ఎదుగు బొదుగు ఉండలేదు అని చెప్పేసి మాట్లాడినా కూడా ఆ అన్నదాత ఆ నాగరిని వదిలే ప్రసక్తి ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఏ రోజైతే అన్నదాతకి కోపం వచ్చి నేను పండించున్న పంటలు నా కుటుంబానికి సరిపోతుందని చెప్పేసి ఆలోచన చేశాను, ఈ ప్రపంచం అంతా కూడా అతలాగతులు అయిపోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్నదాత సంక్షేమం అత్యంత ప్రాధాన్యమైనదని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాము. చాలా రాజకీయ పార్టీలకి వ్యవసాయం అన్నా, రైతన్నా, లేదా ఇంకేదైనా రైతుకు సంబంధించిన మాటలన్నీ కూడా అలంకారప్రాయమైన పదాలు, లేకపోతే ఉపన్యాసంలో వాడుకునే పదాలే కానీ వారి పట్ల చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు మనం చూస్తా ఉన్నాం. ప్రతి సందర్భంలో మన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు అందిస్తున్న బలమైన సహాయంతో ఎక్కడ కూడా స్వార్థం లేని ప్రస్థానంలోనే ఇటువంటి అభివృద్ధి సంక్షేమం మనం చేయగలుగుతున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అనుమానంతో, ప్రశ్నలతో అసలు నిజంగా జరుగుతుందా, మనం దక్కున్నప్పుడు చూడగలుగుతాం అనే భావన మీ అందరిలో కూడా ఉంది. ఇంత పుష్కలంగా మన జిల్లాలో ఎంతో అభివృద్ధి చెందాల్సిన వ్యవసాయ రంగం, అదేవిధంగా ఉద్యాన రంగం, ఏ విధంగా రైతుల్లో మనం నిజంగానే ప్రభుత్వం నుంచి మద్దతు కోరగలుగుతామా, ఆ విధంగా ప్రభుత్వం మనకి నిలబడుతుందా అనేది మీ అందరిలో ఉన్న అనుమానాలు. ఆ మార్పు మేము తీసుకొచ్చాం, ఈ 2 సంవత్సరాల్లో చూపించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను కొన్ని అంశాలే మాట్లాడతాను, ఎందుకంటే సహచరులందరూ కూడా మీకు చాలా విపులంగా వివరించారు. అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం, ఆ శాఖకి నేను మంత్రి అయిన తర్వాత నేను చూసింది ఏంటంటే, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మోసం చేసి ఎగ్గొట్టి 1674 కోట్ల రూపాయల బకాయిలు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ రోజున. అందులో మీరు ఆశ్చర్యపోతారు, 434 కోట్ల రూపాయలు మన ఏలూరు జిల్లాకు సంబంధించిన రైతాంగం లేదు. 1674 కోట్ల రూపాయలు మనం మన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మనం దీనికి ప్రాధాన్యత ఇద్దాం, ఏదో విధంగా మనం డబ్బు తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్తాం అంటే నెల రోజుల్లోనే ఒక అద్భుతమైన కార్యక్రమం మన మొట్టమొదటి మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి, మన ఏలూరు నగరంలో ఏర్పాటు చేసి రైతాంగానికి వాళ్ళ ఖాతాల్లోకి మనం ఆ రోజు డబ్బులు జమ చేసాం. ప్రతి
సందర్భం